మాజీ మంత్రి వర్యులు పేర్ని నాని గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎవడో యువ సామ్రాట్ అంటే ఏడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ ఆడియో విన్నాక మనం మాట్లాడుకుందాం. ముద్రేసి బురద చిమ్ముతున్నారు, విషం చిమ్ముతున్నారు కదా. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతున్నాను. ఈ రోజు కూడా నేను 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. దేవునితో నాకున్న రిలేషన్షిప్ బైబిల్. జల్సాల బ్రహ్మానందం దొంగతనం చేసి దొరికిపోయినట్టు ఈ తొరినానిగాడు కూడా 5 నిమిషాల్లో దొరికిపోతాడు. అరే బేవకు తొరినానిగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయినందుకు ఎవరికి ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి మా లడ్డు కల్తీ చేసినందుకు మా ప్రాబ్లం. హిందూ లాగా ఈయన చేసే ఓవర్ యాక్టింగ్ మాకు ప్రాబ్లం. అర్థమైందా తొరినాని? విన్నారు కదా, పేర్ని నాని గారు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. అంత పెద్ద మనిషిని పట్టుకొని యువ సామ్రాట్ గారు వాడు గీడంటా ఉన్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఎదవా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పారా 4 గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతా, బయటికి వస్తే అన్ని మతాలు గౌరవిస్తా. అందు మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూలో కల్తీ చేశారా? ఏం మారుతున్నావురా నువ్వు? 2019 నుంచి 24 మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. కోట్లాది మంది భక్తులు ఆ గుడికి వెళ్ళారు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు, ప్రసాదం లడ్డు తిన్నారు. ఎవరైనా సరే ఆ లడ్డు తిన్న తర్వాత బయటికి వచ్చి లడ్డూలో కల్తీ జరిగిందని ఒక భక్తుడని చెప్పారా? చెబితే నిరూపించండి. కావాలని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పేసి క్రైస్తవతో ఉంటాడు, ఎక్కువగా బైబిల్ చదువుతాడని చెప్పేసి హిందూ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా సరే దూరం చేయాలని చెప్పేసి ఒక పొలిటికల్ గేమ్ ఆడితే ఆ గేమ్ పట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశారు చెప్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేస్తే ఒక భక్తుడైనా సరే 5 సంవత్సరాల్లో ఎక్కడైనా చెప్పారా? ఏం మారుతున్నారా నువ్వు? ఒక పెద్ద మనిషిని పట్టుకొని వాడు వీడంటా ఉన్నావు. అరే యువ సామ్రాట్గా నువ్వు బడిసి కొట్టుకుంటా ఉన్నావు, నువ్వు ఎక్కువగా మారుతా ఉన్నావు, నీ కూడా చెబుతా ఉన్నావు. నువ్వు వాగుతూనే ఉండు, ఇబ్బంది లేదు. మేము చూస్తున్నాం 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత నిన్నైతే వదిలిపెట్టవురా, గుర్తుపెట్టుకో. జై హింద్, జై జగన్.